ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్ లో 4th ప్లేస్ లో ఉంది. ప్రతిరోజు దాదాపు 2 కోట్ల ప్రజలు ట్రైన్స్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారు. ఇది ఫ్లైట్స్ కన్నా చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్. కానీ సేఫ్టీ మాట ఏంటి? రీసెంట్ గా 2023లో జరిగిన బలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి వినే ఉంటారు. ఆ యాక్సిడెంట్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ పక్క చైనాలో గంటకి 450 km/h వేగంతో ట్రైన్స్ నడుస్తుంటే మన ట్రైన్స్ సగం రోజు డిలే అవుతున్నాయి. జపాన్ ట్రైన్స్ అతి సురక్షితమైన ట్రైన్స్ గా నిలుస్తుంటే మన దగ్గరేమో కొన్ని వందల ట్రైన్ యాక్సిడెంట్స్. ఈ లాస్ట్ 2 years లోనే 10 ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అస్సలు టైంకి నడవని ట్రైన్స్, టెక్నికల్ ఫెయిల్యూర్స్, పూర్ సేఫ్టీ స్టాండర్డ్స్, వేల మరణాలు, లక్షల కోట్ల బడ్జెట్. ఇది మన భారత రైల్వే స్టోరీ. ముందుగా అసలు ఈ రైల్వే ప్రమాదాలకి కారణం ఏంటో తెలుసుకుందాం. రైల్వే ఎంప్లాయీస్ నిర్లక్ష్యం, సేఫ్టీ మెజర్మెంట్స్ ని పెద్దగా పట్టించుకోవడం లాంటి మిస్టేక్స్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రైల్వేస్ లో చాలా చోట్ల లోకో పైలట్స్ రోజుకి 9 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. ట్రైన్ లో చాలా హాట్ కండిషన్స్ ఉంటాయి. వాటిని తట్టుకుని వారం మొత్తం అన్ని గంటలు పనిచేయడం చాలా కష్టం. తగినంత ఎంప్లాయీస్ లేక ఉన్న ఎంప్లాయీస్ తోనే ఓవర్ వర్క్ చేయిస్తున్నారు. సరే, జనరల్ గా ట్రైన్ ఒక స్టేషన్ నుండి బయలుదేరాక అది చాలా ట్రాక్స్ ని క్రాస్ చేస్తూ అది వెళ్లాల్సిన డైరెక్షన్ లో వెళ్తుంది. ట్రైన్ వెళ్లాల్సిన డెస్టినేషన్ కి పర్ఫెక్ట్ గా వెళ్లాలంటే అది ఆ డెస్టినేషన్ యొక్క సరైన ట్రాక్ పై ప్రయాణించాలి. ఇలా సరైన ట్రాక్ ని ఆ ట్రైన్ బయలుదేరే ముందు సెట్ చేసి ఉంచుతారు. ఇలా ట్రైన్ ట్రాక్స్ ని సరైన డైరెక్షన్ కోసం స్విచ్ చేయడాన్నే టర్న్అవుట్ అని అంటారు. ఈ ట్రాక్ స్విచ్చింగ్స్ ప్లేస్ ని బట్టి, రైల్వే ట్రాక్ ని బట్టి మాన్యువల్ గా ఆపరేట్ చేయబడతాయి మరియు సెన్సార్స్ వల్ల ఆటోమేటిక్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయబడతాయి. మాన్యువల్ గా అయితే ట్రాక్స్ ని సరిగ్గా చేంజ్ చేయడానికి ఒక స్విచ్ మ్యాన్ ట్రాక్ ని స్విచ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా అతను మర్చిపోయినా లేదా తప్పుడు ట్రాక్ కి చేంజ్ చేయడం లాంటివి చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మాన్యువల్ స్విచ్చింగ్ ఎక్కువగా రూరల్ ఏరియాస్ లో ఉంటాయి. మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ స్విచ్చింగ్స్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇంకా చాలా చోట్ల ఉంటాయి. అయితే అక్కడ సెన్సార్స్ లేదా ఇతర పార్ట్స్ వెదర్ వల్ల పనిచేయకపోయినా, ఇంకా ఏదైనా కారణం వల్ల పనిచేయకపోయినా ట్రాక్స్ చేంజ్ అవ్వవు. సో అప్పుడు ట్రైన్స్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తాయి. కొన్ని చోట్ల రైల్వే స్టాఫ్ కి తగినంత ట్రైనింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఇది వారి వర్క్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. హై స్పీడ్ రైల్స్ ఆగకుండా ప్రయాణించాలంటే లోకల్ ట్రైన్స్ ని పార్కింగ్ ట్రాక్స్ లో ఆపాలి. ఇలా ఆపాలంటే వారి రూట్స్ లో సిగ్నల్స్ వేయాలి. ఏదైనా రీజన్ వల్ల సిగ్నలింగ్ సిస్టమ్ పనిచేయకపోవడం, ఆ సిగ్నల్ కాంపోనెంట్స్ ఫెయిల్ అవ్వడం, లేదా ఆ సిగ్నల్ లైట్స్ కి పవర్ సరిగ్గా అందకపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల సిగ్నల్స్ ఫెయిల్ అవుతాయి. ఒక్కసారి రాంగ్ సిగ్నల్ వచ్చిందంటే తర్వాత ఏమవుతుందో మనందరికీ తెలిసిందే. ఈ సిగ్నలింగ్ ఎర్రర్ వల్ల తప్పుడు ట్రాక్స్ పై వెళ్లే ట్రైన్స్ ఇతర ట్రైన్స్ ని ఢీకొనడం లాంటి సిచ్యువేషన్స్ కి దారితీస్తున్నాయి. ఒక్కోసారి ట్రైన్స్ పట్టాలు తప్పి పడిపోయింది అని వింటూ ఉంటాం. ఎక్కడైనా ట్రాక్స్ విరిగినా, లేదైనా తుప్పు పట్టిన ట్రాక్స్ పై నుండి ట్రైన్స్ స్పీడ్ గా వెళ్ళినా, ట్రాక్స్ కరువుగా ఉన్న చోట ట్రైన్స్ చాలా హై స్పీడ్ తో వెళ్ళినా, ట్రైన్ వీల్స్, సస్పెన్షన్, ఇతర ట్రైన్ లోవర్ పార్ట్స్ డ్యామేజ్ అయినా, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ట్రైన్ పట్టాలు తప్పి పడిపోయే ఛాన్స్ ఉంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రైన్స్ ఓన్ యాక్సిడెంట్స్ కన్నా ట్రైన్స్ వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ ని పట్టించుకోకుండా నడుచుకుంటూ ఆర్ వెహికల్స్ పై బ్యారియర్స్ ని దాటి ట్రాక్స్ ని క్రాస్ చేసే టైంలో యాక్సిడెంట్స్ జరుగుతాయి. అలాగే రోడ్స్ లేని ప్లేసెస్ లో ట్రైన్ ట్రాక్స్ క్రాసింగ్స్ దగ్గర చాలా చోట్ల ఎటువంటి బ్యారియర్స్ ఉండవు. అలా క్రాస్ చేసే టైంలో ట్రైన్స్ ని చూసుకోకుండా ఉంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇలాంటి యాక్సిడెంట్సే రైలు ప్రమాదాలలో 16% ఉన్నాయి. మన దేశంలోని మేజర్ ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 19th centuryకి సంబంధించినవే. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోసం మన ఇండియాలోనే అప్పట్లో 54,000 kilometers ట్రాక్స్ వేస్తే, ఇండిపెండెన్స్ తర్వాత మనం 65,000 kilometer రైల్వే ట్రాక్స్ ని మాత్రమే కన్స్ట్రక్ట్ చేశాం. డెవలప్డ్ కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ 78 సంవత్సరాలలో మనం కేవలం 65,000 kilometers అనేది చాలా చాలా తక్కువ. ఇందులో 60% ఇండియన్ ట్రాక్స్ ఎప్పుడూ బిజీగా చాలా ట్రైన్స్ తో నడుస్తూనే ఉంటాయి. ఇంత పెద్ద రైల్వే నెట్వర్క్ కి దానికి అనుగుణంగా కొత్త రైల్వే ట్రాక్స్ వేయడానికి ల్యాండ్ అక్విజిషన్ కష్టంగా మారింది. అండ్ మౌంటైన్స్ లాంటి ప్లేసెస్ లో ట్రాక్స్ వేయడం చాలా కష్టం. అందుకే చాలా చోట్ల ఇంకా సింగిల్ ట్రాక్స్ ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ కొన్ని thousands kilometers ట్రాక్స్ వేస్తున్నా కూడా రైల్వేస్ ఫుల్ పొటెన్షియల్ అందుకోలేకపోతున్నాం. రోజు రోజుకి ట్రైన్ ట్రావెల్ డిమాండ్ పెరుగుతుంది, కానీ మోడర్న్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా టైం కి పాత ట్రాక్స్ ని అప్గ్రేడ్ చేయట్లేదు. అండ్ జపాన్ కంట్రీ వరల్డ్ వార్ టైంలో అటామిక్ బాంబ్ ని ఎదుర్కొని దేశం చాలా వెనక్కి వెళ్ళినా కూడా కొన్ని ఇయర్స్ లోనే చాలా డెవలప్ అయ్యింది. వారి హై స్పీడ్ రైల్వేస్ ని చాలా అడ్వాన్స్డ్ గా మార్చింది. పోనీ ఫారెన్ కంట్రీస్ నుండి ట్రైన్స్ ని అండ్ ట్రాక్స్ ని ఫాస్ట్ గా అప్గ్రేడ్ చేసుకుందామన్నా వరల్డ్ లో 70% కంట్రీస్ స్టాండర్డ్ ట్రాక్ గేజ్ ని యూజ్ చేస్తాయి. ట్రాక్ గేజ్ అంటే 2 ట్రాక్స్ మధ్య ఉండే డిస్టెన్స్. స్టాండర్డ్ గేజ్ అనేది 4 feet 8.5 inches.
కానీ ఇండియాలో స్టాండర్డ్ గేజ్ ని కాకుండా బ్రాడ్ గేజ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది 5 feet 6 inch ఉంటుంది. ఈ ట్రాక్ గేజెస్ బట్టే ట్రైన్ సైజెస్ ఉండాలి. ఇండియా మొత్తం ట్రాక్స్ ని మార్చడం జరగని పని. ఇదే బ్రాడ్ గేజ్ లో ట్రైన్స్ అండ్ ట్రాక్స్ ని అప్గ్రేడ్ చేయడం స్లో ప్రాసెస్. అందుకే వరల్డ్ తో కంపేర్ చేస్తే ఇండియాలో రైల్వే అప్గ్రేడ్ స్లో ఉంటుంది. నార్మల్ ట్రైన్స్ పరిస్థితి ఎలా ఉంటే హై స్పీడ్ రైల్స్ పరిస్థితి ఏంటి? 2017లో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అది కంప్లీట్ అవ్వలేదు. 2028 కల్లా అవుతుందని ఒక అంచనా. ఇండియన్ రైల్వేస్ ని సేఫ్ గా మెయింటైన్ చేయడం చిన్న పనేం కాదు. ట్రాక్స్ ని తొందరగా రిన్యూవల్ చేయడం, చాలా చోట్ల సిగ్నలింగ్ ప్రాజెక్ట్స్ ని పెంచడం, రోడ్స్ ట్రాక్స్ కలిసే చోట బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయడం, కోచెస్, వీల్స్, సస్పెన్షన్స్ ఇలా అన్నింటినీ అప్గ్రేడ్ చేయడం, ఇలాంటి ఇంపార్టెంట్ వర్క్స్ కోసం 2017-18 నుండి కొన్ని ఫండ్ స్కీమ్స్ ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ 1,00,000 కోట్ల వరకు వీటి కోసం ఖర్చు చేశారు. అండ్ ప్రజెంట్ యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి కొన్ని మెథడ్స్ ని తీసుకొచ్చారు. వింటర్ సీజన్ అండ్ మౌంటైన్స్ ప్రాంతాలలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో లోకో పైలట్స్ ట్రైన్స్ ని నావిగేట్ చేయడం కష్టంగా అవుతుంది. అయితే సిగ్నల్స్, క్రాసింగ్ గేట్స్ లాంటివి ఎగ్జాక్ట్ గా ఎంత డిస్టెన్స్ ఉన్నాయో GPS ఫాగ్ పాస్ డివైస్ ఆ ల్యాండ్ మార్క్స్ కి దగ్గరగా రాగానే ఇది లోకో పైలట్ కి సౌండ్ తో అలర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఫ్లో డిటెక్షన్, ఫాల్ట్ తో ఉన్న పట్టాలను గుర్తించడానికి మరియు తొలగించడానికి ఇది ఒక బెస్ట్ టెక్నాలజీ. ఎక్కడైనా డ్యామేజ్డ్ ట్రాక్స్ ని హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ని ఉపయోగించి వాటిని గుర్తిస్తుంది. తర్వాత ఆ ఫాల్ట్ ఉన్న పట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్త పట్టాలను ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా కవచ్ సిస్టమ్. ఇది ఒక సింగిల్ డివైస్ కాదు. ట్రైన్లోని రేడియో డివైస్, కంప్యూటర్, బ్రేక్స్, లొకేషన్ అండ్ డైరెక్షన్ ని చూపించే ఆడోమీటర్, GPS ఇలా అన్నింటితో ఇంటర్లింక్ అయి ఉన్న సిస్టమ్. ఈ కవచ్ అనేది ట్రైన్ యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి యూజ్ చేసే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. సింపుల్ గా చెప్పాలంటే ఆటో పైలట్ కార్స్ లాగా ఆటో పైలట్ ట్రైన్స్ అన్నమాట. 2011 నుండి వీటి పనులు మొదలయ్యాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రతి ట్రైన్ ఏ లొకేషన్ లో ఉంది, ఎంత స్పీడ్ లో ఉంది, ఇతర ట్రైన్ అండ్ స్టేషన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇతర ట్రైన్స్ ఏ స్పీడ్ లో ఉన్నాయి, ఇలా ట్రైన్స్ నెట్వర్క్ లోని టోటల్ ఇన్ఫర్మేషన్ డేటా ప్రతి ట్రైన్ ఇతర ట్రైన్ తో హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా కమ్యూనికేట్ చేసుకుంటాయి. దాంతో ఏదైనా స్టేషన్ ఆర్ ట్రైన్ దగ్గరగా ఉన్నప్పుడు ఈ కవచ్ సిస్టమ్ ఉన్న ట్రైన్ ఆటోమేటిక్ గా స్లో అవ్వడం లేదా డైరెక్ట్ గా బ్రేక్స్ వేయడం చేస్తుంది. ఒకవేళ లోకో పైలట్ ఏదైనా కొలిజన్ జరిగే టైంలో లేదా ఇతర ప్రమాదం జరిగే టైంలో అలర్ట్ గా లేకపోతే ఈ కవర్ సిస్టమ్ పైలట్ తో సంబంధం లేకుండా ట్రైన్ ని స్లో ఆర్ స్టాప్ చేస్తుంది. అలాగే క్రాసింగ్స్ దగ్గర ఆటోమేటిక్ గా హార్న్ ను మోగించడం, ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఆటోమేటిక్ గా ఇతర ట్రైన్స్ అండ్ స్టేషన్స్ కి సాస్ ఎమర్జెన్సీ మెసేజెస్ ని కూడా పంపిస్తుంది. 2022 సికింద్రాబాద్ డివిజన్ లో ఈ కవచ్ సిస్టమ్ ని టెస్ట్ కూడా చేశారు. ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా స్పీడ్ గా వెళ్తున్న 2 ట్రైన్స్ సరిగ్గా 1/2 కిలోమీటర్ దూరంలో ఉండగా లోకో పైలట్ ప్రమేయం లేకుండానే బ్రేక్స్ వేసుకొని ఆగాయి. ఈ టెస్ట్ జరిగే ట్రైన్స్ లో రైల్వే మినిస్టర్ అండ్ రైల్ అథారిటీ స్టాఫ్ ఆ ట్రైన్స్ లోనే ఉన్నారు. అయితే ఈ కవచ్ సిస్టమ్ పనిచేయాలంటే ప్రతి ట్రైన్లో ఈ కవచ్ సిస్టమ్ యొక్క అన్ని డివైజెస్ ఉండాలి. ఈవెన్ ట్రాక్స్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ట్రాక్స్లో కూడా వీటికి సంబంధించిన డివైజెస్ని పెట్టాలి. ప్రజెంట్ 1456 కిలోమీటర్ ట్రాక్స్, 144 ట్రైన్స్లో ఈ కవచ్ సిస్టమ్ ఉంది. ఇది ఇండియా అంతటా ట్రాక్స్ అండ్ ట్రైన్స్లో రావాలంటే ఇంకా చాలా టైం పట్టుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.